దట్టమైన అరణ్యంలో ఒక అద్భుతమైన ఊయల ఉండేది. ఆ ఊయల చుట్టూ జంతువులు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు జంతువులందరూ కలిసి ఒక పెద్ద వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు బాలు అనే ఎలుగుబంటి ఇలా మాట్లాడింది. మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చందమామ ఆకాశంలో ఉండగా, నక్షత్రాలు వజ్రాల్లా మెరిసిపోతుండగా మనం వేడుక చేసుకుందాం. ఇది వనంలోని అతిపెద్ద మహా ఉత్సవం. ప్రతి సంవత్సరం మన ముందు తరాల వారు అన్ని వర్గాల నుంచి చేరి స్నేహం, ప్రకృతి, సామరస్యానికి గుర్తుగా జరుపుకునేవారు. ఈ సంవత్సరం ఈ వేడుక ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది 100వ వార్షికోత్సవం. కావున ఈ వేడుకకు చిన్న చీమ నుండి పెద్ద గేదె వరకు అందరికీ ఆహ్వానాలు పంపాను. ప్రతి జంతువు తన శక్తి కొలది సహాయం చేయాలని కోరుతున్నాను. నేను నా స్నేహితులు కలిసి సంగీత కార్యక్రమం నిర్వహిస్తాము. ఇవాళ సాయంత్రమే రిహార్సల్స్ మొదలు పెడతాం. నేను అలంకరణ బాధ్యతలు చేపడతాను. పసుపు చెట్ల ఆకులు వేర్లతో వనాన్ని మెరిసేలా మార్చగలను. నేను పండ్లు, గింజలు, దుంపలు తీసుకురాగలను. నేను కుటుంబంతో కలిసి ఆహార పదార్థాలను చల్లగా ఉంచడానికి గుహలు తవ్వుతాను. వేడుక రోజు సాయంకాలానికి ఆ ప్రదేశం ఒక మంత్రద్వీపంగా అద్భుతంగా మారింది. ఖాళీ సొరకాయ బుర్రలతో చేసిన దీపాలు మెరిసి ప్రకాశిస్తున్నాయి. పువ్వుల దండలు చెట్ల మధ్య ఊగుతున్నాయి. కొమ్మలతో తయారైన పెద్ద టేబుల్పై వంటలు, తేనెతో చేసిన వంటకాలు అదరగొడుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత జంతువులందరూ ఒక్కొక్కరు రావడం ప్రారంభించారు. వారిలో టోబీ అనే తాబేలు చింత చెట్ల కషాయంతో కాస్త ఆలస్యంగా వచ్చాడు. పెన్నీ అనే నెమలి తన అందమైన రెక్కలతో మెరుస్తూ వచ్చింది. ఇలా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. కుందేళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఆటలు ఆడాయి. అప్పుడు బాలు, అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. ఈరోజు మన అడవి అందం, మన స్నేహం కలకాలం కలిసి ఉండాలని జరుపుకునే రోజు. ఉత్సవ ప్రారంభం పక్షుల గానంతో జరిగింది. తరువాత రస్టీ అనే నక్క సర్కస్ చేయగా జంతువులు దానిని చప్పట్లతో అభినందించాయి. పిల్ల జంతువులన్నీ కలిసి చిన్న చిన్న ఆటలలో మునిగిపోయాయి. ఇలా అన్నీ సజావుగా సాగుతుండగా మన 100వ వార్షికోత్సవ ప్రత్యేకమైన కేక్ను తీసుకుని రండి. అయ్యో, కేక్ ఇక్కడ లేదు, అదృశ్యమైపోయింది. ఈ కేక్ని ఎవరు తీసుకెళ్లారు? జంతువులందరూ గందరగోళంలో పడిపోయారు. మనమంతా కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం. జంతువులు బృందాలుగా విడిపోయి ఆధారాలను వెతకడం ప్రారంభించాయి. ఇదిగో, ఇక్కడ ఎవరివో అడుగుల గుర్తులు ఉన్నాయి. నేను ఎత్తైన చెట్టెక్కి ఏమైనా కనిపిస్తుందేమో చూస్తాను. మనం ఈ అడుగులతో పాటు వెళ్తే అవి దారిని చూపుతాయి. అరే, ఈ అడుగులేంటి బంటి గుహ వైపు వెళ్తున్నాయి? బంటి నక్క పెద్దగా పలకడు, కానీ అతను దుర్మార్గుడు మాత్రం కాదు. జంతువులందరూ జాగ్రత్తగా ఇలా అడిగారు. బంటి, కేక్ని చూసావా? నిజం చెప్పాలంటే ఆ కేక్ వాసన నాకు వచ్చింది. కేవలం చిన్న ముక్క తిందామని అనుకున్నా, కానీ అది చాలా రుచిగా ఉంది. తెలియక మొత్తం తినేశాను. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. సరే, మనం కొత్త కేక్ తయారు చేసుకుందాం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పనిని పంచుకుందాం. అమ్మయ్యా, చూసారా, ఇంత పెద్ద కేక్ చాలా బలంగా తయారైంది. అలా ఆ రాత్రి కేక్ని కట్ చేసి పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు. బంటి తన తప్పుని ఒప్పుకొని స్నేహితులతో కలిసిపోయాడు. ఆ రోజు నుండి బంటి ప్రతి సంవత్సరం వేడుకలో పాల్గొంటూ అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ కథను జంతువులందరూ వారి తరతరాలుగా చెప్పుకుంటూ ఉండారు.